తగిన శిక్ష. అనగనగా ఒక ఊరిలో ధనసేనుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతడు పరమ పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు. నిరంతరం ధనరాశులను పేర్చడమే తప్ప ఖర్చు పెట్టడం ఎరుగడు. వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి ముక్కుపిండి వసూలు చేసేవాడు. మరోపక్క కిరాణా కొట్టు నడుపుతూ అన్ని కల్తీ సరుకులు అమ్మేవాడు. పప్పు దినుసులు, బియ్యము, నూనె వస్తువుల్ని అధిక ధరలకు అమ్మేవాడు. ఆ ఊరికి అదొక్కటే కిరాణా కొట్టు కావడంతో మరో దారి లేక జనమంతా అతని కొట్టుకే వెళ్ళేవారు. దాంతో వ్యాపారం జోరుగా సాగి విపరీతంగా లాభాలు వచ్చేవతనికి. ఇలా ధనం కోసం అవినీతికి, అక్రమాలకు పాల్పడి ప్రజల్ని మోసం చేసేవాడు. తన పిసినారితనంతో ఇంట్లో అన్నం, కూరలు కూడా ఒక్క పూటకు సరిపోయేంత మాత్రమే చాలా తక్కువగా వండించేవాడు. పిల్లలు ఆకలి ఆకలి అని ఏడిస్తే నీళ్లు త్రాగి కడుపు నింపుకోమనేవాడు. కానీ తన పిసినారితనాన్ని మాత్రం వదిలేసేవాడు కాదు. ఈ ధనసేనుడి వైఖరి వల్ల అతని కుటుంబ సభ్యులు తీవ్ర కష్టాల పాలు కాసాగారు. ఒకనాడు ఏదో పని మీద పట్నం వెళ్ళాడు ధనసేనుడు. అదే రోజు రాత్రి అతడి ఇంట్లో బందిపోటు దొంగలు పడి ధనం, బంగారం, నగలతో పాటు విలువైన వస్తువుల్ని పట్టుకెళ్లడమే కాక అడ్డు వచ్చిన ధనసేనుడి భార్య, పిల్లల్ని దారుణంగా చంపేశారు. ఇక తెల్లవారి ఊర్లో అడుగుపెట్టిన ధనసేనుడికి ఈ వార్త తెలిసింది. అంతే, ఆఘమేఘాల మీద ఇంటికి చేరి భార్యాపిల్లల శవాలపై పడి బోరున విలిపిస్తూ మిక్కిలి ధనాకాంక్షతో జనాన్ని పీడించి సంపాదించిన సంపదని రాశులుగా పేర్చడమే పనిగా పెట్టుకున్నాను. భార్యాపిల్లల్ని ఎవరినీ అనుభవించనీయలేదు. పీనాసితనంతో కడుపు నిండా తిననివ్వలేదు కూడా. నేను తినకుండా వారిని తిననివ్వకుండా పోగు చేసిన ధనం చివరికి దొంగల పాలయ్యింది. అక్రమ మార్గాల్లో సంపాదించిన సంపద వల్ల నాకొరిగింది ఏమీ లేదు, సుఖపడింది లేదు. పైగా భార్యాపిల్లల్ని కోల్పోయాను. అవినీతిపరుడైన నాకు తగిన శిక్ష విధించాడు ఆ భగవంతుడు అంటూ తీవ్రంగా చింతించాడు.